హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. యాక్చువల్లీ మేము ఆదిత్య మాల్కి వెళ్ళాం కదా, అది ఈ వీడియో. ఫోర్త్ ఫ్లోర్ మూవీ ఒక్కటే, ఆ ఫ్లోర్ ఒక్కటే ఓపెన్ చేశారు, మిగతా ఏవి ఓపెన్ చేయలేదు. మీకు ఆల్రెడీ మూవీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఇది మాల్ గురించి చూపించి మాట్లాడే వీడియో ఇది. మూవీకి వెళ్ళే ముందు బాగా ఆకలేసేస్తుంది, బయటికి వెళ్ళి ఏమైనా తిందాము. ఫుడ్ గార్డెన్లో కొత్తగా వివేక్ బిర్యానీ పెట్టారు కదా, అక్కడ చేసేస్తాము. మేము డైరెక్టర్ వర్క్ ప్లేస్ నుంచి వచ్చేసాము, అందుకే బయట భోంచేసేసి మూవీ చూసి ఇంకెళ్ళిపోతాము. మూవీ అయ్యేసరికి మాకు 1 గంట అలా అయిపోయింది. ఇదిగోండి వచ్చేసాము, ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయి ఆర్డర్ చెప్పేస్తాము. చిట్టి ముత్యాల బిర్యానీని, ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము 2. ఓకే, ఇంకా లంచ్ చేసేసాము. ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేస్తే చాలు మాల్ ఎదురుగా ఉంటుంది. ఇదిగోండి ఫుల్ మాల్ బయట నుంచి ఇలా ఉంటుంది. చాలా మంది జనం వచ్చారు. ఓపెన్ చేసింది ఒక్క ఫ్లోరే అయినా మూవీస్దైనా చాలా మంది వచ్చారు. ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసరికి మొత్తం 6 స్క్రీన్లు ఉంటాయి. మనకి 3 స్క్రీన్లు మాత్రమే ఓపెన్ చేశాడు. ఈ వీడియో తీసే టైంకి 8:24 అయింది టైము. మనకి షో 10:10కి అలా ఉన్నది. ఇంకా చాలా టైం ఉంది కదా, అందుకని మాల్ మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసరికి ఫౌంటైన్ బయట పెట్టింది. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళే రూట్ అనమాట. ఇలాగ పార్కింగ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి -1, -2, -3 అని ఉంటాయి. అంతా పార్కింగే. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి మనకి ఎగ్జిట్ ఉంటుంది. పార్కింగ్ టికెట్ వచ్చేసరికి గంటకి 10 రూపాయలు. మేము చాలాసేపు ఉన్నాం కదా, 5 అవర్స్ పైనే ఉన్నాము, అందుకని మా దగ్గర 50 తీసుకున్నారు. ఇది వచ్చేసరికి ఆఫ్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి టికెట్స్ బాక్స్ ఆఫీస్ అని రాసి ఉంటుంది, అక్కడ మీరు టికెట్స్ తీసుకోవచ్చు. మా వాళ్ళు ఏమంటున్నారంటే ఇటు నుంచి లైటింగ్ ఎక్కువ కొట్టేస్తుంది, అటు తిరిగితే బాగా కనిపిస్తుంది మన ఫేసులు అన్నారు. నేను అన్నాను ఫేసులు కనిపించకపోయినా పర్లేదు, మాల్ కనిపించాలన్నాను. ఇదిగోండి ఇటు పక్క తిరిగితే ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోర్, లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కేసి మేము డైరెక్టర్ 4th ఫ్లోర్కి వెళ్ళిపోతాము. ఇదిగోండి ఇది లిఫ్ట్లో, ఇది లిఫ్ట్ బయట నుంచే ఉంది. బ్యాక్ సైడ్ తిరిగితే మనకి బయట రోడ్డు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిపోయాము. 4th ఫ్లోర్ మూవీ స్క్రీన్స్ ఉండే ఫ్లోర్ ఇది. 6 స్క్రీన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇదే ఫ్లోరు. ఇంటీరియర్ ఇచ్చి పాడేశారు, అదిరిపోయింది అసలు. సీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మైండ్ బ్లాక్ అంటారు కదా, అలా అయిపోయింది మొత్తం చూడగానే నాకు. ఇదిగోండి ఇదే రైట్ సైడ్ ఒక 3 స్క్రీన్లు, లెఫ్ట్ సైడ్ ఒక 3 స్క్రీన్లు ఉంటాయి. ఇదిగోండి మన 3 మంకీస్ మొత్తం తిరిగి చూస్తున్నారు. ఇక్కడ కూడా బాక్స్ ఆఫీస్ అని రాసి ఉన్నది. ఇక్కడ కూడా మూవీస్ టికెట్స్ మనం తీసుకోవచ్చు అనుకుంటా. ఇదిగోండి వాళ్ళకి టాప్లో ఫొటోస్ పెట్టారు. బ్రూస్లీ ఫోటో చూసారా, ఇలాగా 4 సైడ్స్లో మనకి ఫొటోస్ పెట్టారు. ఓల్డ్ మూవీ
ది టాప్ యాక్టర్స్ అందరూ ఇందులో ఉన్నారు. పెట్టాలండి. స్క్రీన్ వల్ల ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు టైం వచ్చేసరికి 9:07 అయింది. ఇంకా మనకి 1 అవర్ పైనే ఉంది. అందుకని కింద ఏమున్నదో చూద్దామని దిగాము. ఇది థర్డ్ ఫ్లోర్లో ఇంకా ఏమీ ఓపెన్ అవ్వలేదు. కేఎఫ్సి ఒకటి ఓపెన్ చేశారు, కానీ అక్కడ ఫుడ్ కూడా ఏం లేదు. ఇక్కడ హర్రర్ హౌస్ కూడా ఉన్నది, అది మీకు తర్వాత వస్తుంది. థర్డ్ అనే స్క్వేర్ హౌస్ ఆఫ్ స్కేరీ. ఇవిగోండి థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్టు ఇవి రాబోతున్నాయి. కేఎఫ్సి, బిగ్ గైస్, క్రీమ్ స్టోన్, బిర్యానీస్, ఇంకా ఫలూదా, ఇంకా పిజ్జా అవన్నీ థర్డ్ ఫ్లోర్లో రాబోతున్నాయి. ఈ వీడియో తీసే టైంకి చాలా క్రౌడ్ పైకి వచ్చేసారు. టైం వచ్చేసరికి 9:11 అయ్యింది. మరి ఏ షోకి వదిలేరో ఏంటో తెలీదు, క్రౌడ్ మొత్తం పైకి వదిలేరు. మీరేంటి, మీరు ఎప్పుడు వచ్చారు? ఈ క్రౌడ్తో రాకుండా ముందు ఎలా వచ్చారంటే, అక్కడ ఒక వాచ్మ్యాన్ ఉంటే అతన్ని అడిగితే పైకి పంపించేశాడు మూవీకి అని చెప్పి మేము త్వరగానే వచ్చేసాము. క్రౌడ్తో రాలేదు, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడే మేము పైకి వచ్చేసాము. ఇది వచ్చేసి 4th ఫ్లోర్లోంచే తీస్తున్నాను. సైడ్న ఒక గ్లాస్ దే ఉంటే అక్కడి నుంచి రికార్డ్ చేస్తున్నాను. పైనుంచి టాప్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి. 4th ఫ్లోర్లో మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చిన్న కార్నర్లో ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది. మొత్తం ఇక్కడ ఏం పెట్టలేదు, మరి ఫ్యూచర్ తర్వాత ఏమైనా పెట్టచ్చు. ఇక్కడ గ్లాస్ దే ఉంటే ఇక్కడి నుంచి చూపిస్తున్నాను బయటికి వ్యూ ఎలా కనిపిస్తుంది అని చెప్పి. అక్కడ నుంచి వ్యూ చూసావా? అటు నుంచి వ్యూ చూడటం, అటు నుంచి వ్యూ. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:20 అవుతుంది. మేము ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. కింద అంతా చూస్తాము, ఇంకేం లేదు కింద. మేము పైకి వచ్చేసాము ఇప్పుడు. అలవాట్ల పొరపాటు ఎలాంటి కావాలంటే బాగానే ఉందా పేరు అందరూ అందే బాబు అందే. ఇప్పుడు వచ్చేసరికి 9:50 అయింది. లోపలికి వదిలేశారు.
ఇది వచ్చేసరికి సిట్టింగ్ అనమాట. మనం మూవీ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంటుంది కదా, ఇక్కడ కూర్చోవచ్చు. అలాగే స్క్రీన్ అన్నా. ఇప్పుడు మనం స్క్రీన్ వన్లోకి ఎంటర్ అయిపోతున్నాము. లోపల ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది అసలు. ఫ్లోర్ మ్యాట్ చాలా ఎక్కువ స్పాంజీగా ఉంది, కొత్తవి కదా. ఇంకా స్క్రీన్ కూడా చాలా బాగుంది, సిట్టింగ్ చాలా బాగుంది. దిగి వెంటనే ఇలా వెళ్ళిపోవచ్చేమో. ఎగ్జిట్ ఇదే ఎగ్జిట్ ఇటు. ఇవన్నీ నార్మల్ సెట్టింగ్స్. పైన రిక్లైనర్ కూడా ఉంది. మేము రిక్లైనర్ బుక్ చేసుకున్నాము. ఈ నార్మల్ సీట్లు కూడా చాలా స్పాంజీగా ఉన్నాయి. ఇవి కూడా కంఫర్ట్ బాగున్నాయి. అయినా సరే రిక్లైనర్ దారి వేరు కదా. అంతే సార్ 270 అంట. 270 ఎక్కడ బ్రో? చూసేది ఎలా ఉందా? చూసేది అన్నిటికి ఇచ్చాడరా. రే హెడ్ కదులుతుందిరా, హెడ్ కదులుతుంది. ఇదేమో లెగ్ కదులుతుంది. పడుకొని చూసుకో. 9, 10, 11, 12 అన్నది కాదన్న. వీళ్ళు ఈ సీట్లు బుక్ చేశారని నాకు ఇక్కడికి వచ్చేంత వరకు, వీటిని చూసేంత వరకు నాకు తెలియదు. వీళ్ళు నన్ను ఆల్రెడీ అడిగారు, రిక్లైనర్ బుక్ చేద్దామా 1000 ఉందంటే నేను వద్దన్నాను. బుక్ చేయలేదేమో అనుకున్నాను, వీళ్ళు బుక్ చేస్తారు. అయ్యా ఇది 1000 కాదు, నలుగురికి కలిపి 1000 పడింది. ఒకటి వచ్చేసరికి 400 అలా పడుతుంది. అసలు ఆ సిట్టింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్, అసలు చాలా కంఫర్టబుల్గా, చాలా లగ్జరీగా ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ ఫుడ్ గట్ట పెట్టుకోవడానికి ఇది బోర్డు కూడా ఇచ్చాడు. ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది, మూమెంట్ కూడా బాగుంది. హెడ్ కూడా మూమెంట్ అవ్వడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉన్నది.
అట్లా కూర్చొని చూపుతూనే సినిమా. ఇదిగోండి మూవీ స్టార్ట్ చేస్తున్నాడు. కొన్ని యాడ్స్ వస్తాయి ఇప్పుడు. ఇది వచ్చేసరికి థియేటర్ స్క్రీన్ చాలా క్వాలిటీగా ఉన్నది. 4K అనుకుంటా ఏంటి 4K చాలా బాగుంది క్వాలిటీ, స్క్రీన్ క్వాలిటీ. సిట్టింగ్ కూడా చాలా బాగుంది. కింద సిట్టింగ్ బాగుంది. ఈ రిక్లైనర్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది. సౌండ్ కూడా చాలా బాగుంది. ఒక పెద్ద బాంబ్స్ గట్టా ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు బాగా వస్తుంది సౌండ్. దాని తర్వాత వాయిస్ ఇంకా మాట్లాడడం అవన్నీ కొంచెం తక్కువ వస్తుంది. ఐమాక్స్ కదా, అదే మల్టీప్లెక్స్ కదా, సౌండ్ కొంచెం తక్కువలోనే మెయింటైన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా చాలా క్వాలిటీగా మనకు తెలుస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ సౌండ్ అది అని. లైక్ మూవీలో ఉరుముల సౌండ్ వచ్చింది. అది చాలా బాగా బ్యాక్గ్రౌండ్ సౌండ్లో చాలా బాగా వచ్చింది. సౌండ్, స్క్రీన్ అండ్ సిట్టింగ్ అంతా ఎక్స్ట్రీమ్లో ఉన్నది. సౌండ్ అదిరిపోయిందిరా. సౌండ్ బాగుందిరా. సౌండ్ బాగుంది బాగా. అదిగోండి ఇందాక ఉరుము సౌండ్ వచ్చింది కదా, అది మీకు ఫోన్లో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ ఉరుము సౌండ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వచ్చింది. చిన్ననాటి స్నేహితులు అంటే వీళ్ళిద్దరు. సో వీళ్ళకి ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తున్నారా. సినిమాల్లో వచ్చే అమెరికా పెళ్లి కొడుకు ఇప్పుడు నీ లైఫ్ లో వచ్చాడు. ఇది విన్న నాకే గులాబ్ జామున్లు గొంతులోకి వచ్చాయి మామా. మందు మహిమా. ఓకే అండి, ఇంకా ఎలాగా మూవీ అయిపోయింది, మేము బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్ చాలా క్రౌడీగా ఉంది. గంటకి ఇంత తీసుకోవాలి కదా, అందుకని ఈ వెయిటింగ్ లైన్ స్టార్టింగ్ లో ఒక టికెట్ ఇచ్చేసి బాగానే పంపించేశాడు.